వెల్కమ్ టు ఏకేఎం ఛానల్. సో ఈరోజు మీకు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నానండి. చికెన్ ఫ్రైడ్ రైస్కి ఏం కావాలంటే చూపిస్తాను. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ నేను ఒక కప్ తీసుకున్నాను. ఇక్కడ బాయిల్ చేసి పెట్టిన చికెన్ ఒక 100 grams అంత నేను బోన్లెస్ తీసుకున్నాను. ఒక ఆనియన్, ఒక చిన్న క్యాప్సికమ్, 2 ఎగ్, కొద్దిగా నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. దీనికి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అలా తరిగి పెట్టుకున్నాను. రెండు ఎలా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడైంది, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ నేను ఆవాలు ఏమి యాడ్ చేయట్లేదండి. పోతే ఓన్లీ సోంపు, ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సోంపు ఆయిల్ వేగిందండి, చిటపట అంటుంది. ఇప్పుడు నేను దీనిలో కొత్తిమీర, పుదీనా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా ఆయిల్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్, సో ఆనియన్ వేగిందండి. ఆనియన్, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా అంతా మంచిగా వేగింది. ఫ్లేవర్ చాలా బాగుంది ఇది కలర్. ఇప్పుడు నేను క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం సిమ్లో పెట్టానండి. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు వేయగాని ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఆయిల్ మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను ఎగ్ వేసుకుంటాను. దీనికి నేను ఒకే కప్ వేస్తున్నాను కాబట్టి ఇది కాంబినేషన్ అనేది బాగుంటుంది. సో ఒకే కప్ రైస్ కాబట్టి నేను 2 ఎగ్ వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ వేసుకుంటే ఇంకో ఎగ్ యాడ్ చేసుకోండి. ఇది మంచి మీకు ఎక్కువ పొడి అవ్వకూడదండి. ఎగ్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉండాలి. సో దానివల్ల ఇప్పుడు తక్షణ మిక్స్ చేయొద్దండి. ఒక 2 minutes తర్వాత మిక్స్ చేస్తే కొంచెం పల్ప్ అనేది పెద్ద పెద్దగా వస్తుంది ఎగ్ది. సో ఎగ్ ఇలా కనపడాలండి, పెద్ద పెద్ద ముక్కలు ఇలా కనపడితే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ చికెన్ నేను పీసులు చేసి పెట్టుకున్న చికెన్ ఆల్రెడీ నేను వేడి చేసుకుని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కలబెట్టుకోండి. ఒక జస్ట్ కలబెట్టుకుంటే సరిపోతాయండి. ఇప్పుడు దీన్ని రైస్ యాడ్ చేసుకోండి. దీనిలో మన కారం ఏమి వేయట్లేదండి, ఎందుకంటే పెప్పర్ యాడ్ చేయబోతాను కాబట్టి నేను కారం ఏమి వేయట్లేదు. మీరు కావాలంటే పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, లేకపోతే మీకు కారం కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. దీనికి కారం యాడ్ చేసే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను యాడ్ చేయలేదు. పచ్చిమిర్చి వేస్తే బాగానే ఉంటుంది. పచ్చిమిర్చి లేకపోతే మీరు పెప్పర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇక డాబా ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు నేను పసుపు ఫస్ట్ యాడ్ చేసి ఎక్కువ కలర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను పసుపు. నేను పసుపు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అంత పెప్పర్ పౌడర్, టేస్ట్ తగినంత సాల్ట్. మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొకసారి కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, మీరు లేదంటే అలాగే సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఇది కలిపెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. సో చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. దీనికి పెప్పర్ ప్లస్ మీకు దీని టేస్ట్ అంటే ఏంటంటే మీకు పుదీనా, కొత్తిమీర మీరు ఆయిల్ వేస్తేనే బిఫోర్ ఆనియన్ వేసేటప్పుడు ఆయిల్ వేసేటప్పుడు ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ప్లస్ పెప్పర్ మీకు అదిరిపోతుంది. మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేసే టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.